ఉద్యమం అనే పదంలో నుండి ఉద్భవించిన లీడర్. దళిత నిమ్న వర్గాల కోసం అలుపెరుగని పోరాటం. ఆరోగ్యశ్రీ పథక ఆవిర్భావానికి మూలకారకుడు. వికలాంగుల హక్కుల కోసం, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం అచంచలమైన కృషి చేసిన ఫైటర్. ప్రధాని మోడీ చేత శభాష్ అనిపించుకున్న నేత. పట్టుదలకు, నిబద్ధతకు, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలకు స్ఫూర్తి వెరసి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఒక లక్ష్యం కోసం ఇంత సుదీర్ఘకాలం ఉద్యమ నాయకుడిగా ఆయన ప్రస్థానం చూస్తే 1980వ దశక ప్రారంభంలో వరంగల్లో కుల వ్యతిరేక ఉద్యమకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి నిమ్న కులాలను అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆధిపత్య కులాల వ్యక్తులపై ఆయన చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్ వర్గం నుంచి మద్దతు లభించినప్పటికీ తర్వాత చట్టపరమైన మార్గాల ద్వారా అట్టడుగు దళిత వర్గాల హక్కులను పొందేందుకు తీవ్రవాదాన్ని విడిచిపెట్టారు. ఒక దేశ ప్రధానమంత్రి 30 ఏళ్ల సమస్య పరిష్కారానికి పెద్దయిన నక్సలైట్లతో విడిపోయాక విస్తృతంగా దళిత ఉద్యమంలో చేరిన తర్వాత కారంచేడు, సుందూరు కమ్యూనిస్టు మారణకాండలు బలపడ్డాయి. దురదృష్టవశాత్తు మాల నేతృత్వంలో చేసిన ఉద్యమాలకు, మాదిగలు, ఇతర చిన్న వర్గాలకు సమాన రిజర్వేషన్ల విధానాల పిలుపును పూర్తిగా ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం, మద్దతు ఇవ్వకపోవడం చేత తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. 1994లో ప్రకాశం జిల్లాలో ఎస్సీలలో ఉపవర్గాలను సృష్టించాలని ఉద్యమానికి మద్దతుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఉద్యమానికి నాయకత్వం వహించి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఇతర ఎస్సీ వర్గాలకు న్యాయం కోసం వాదించారు. చాలా మంది ప్రగతిశీల ఆలోచన పరులు కూడా ఈ డిమాండ్ కు మద్దతు ఇచ్చారు. మరోసారి 2008లో కూడా ఈ డిమాండ్ కోసం నిరాహార దీక్షతో ఆందోళనకు దిగారు. మందకృష్ణ ఇతర నాయకులు తమ వాదనను సూచించడానికి తమ ఇంటి పేరుగా స్వీకరించే వరకు మాదిగా అనే పదాన్ని చట్టపరంగా అభ్యంతరకరమైనా కూడా అదే పదాన్ని ఉపయోగించారు. 2004లో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. తర్వాత ఖమ్మం జిల్లా మధిరకు చెందిన నసీం అనే బాలికకు గుండె ఆపరేషన్ కు ₹1,40,000 అవసరమయ్యాయి. నసీం ముస్లిం మతానికి చెందిన బాలిక కావడంతో 25,000 మాత్రమే సహాయం చేసిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెండోసారి మందకృష్ణ సహాయం కోసం మిగిలిన మొత్తాన్ని అభ్యర్థించగా వైఎస్ఆర్ నిరాకరించారు. దాంతో ఎలాగైనా మిగిలిన మొత్తాన్ని స్వతంత్రంగా వసూలు చేయాలని నసీం మరింత ఒత్తిడి చేసినప్పుడు వైఎస్ఆర్ ఈ అభ్యర్థనను మంజూరు చేయడం వల్ల ఇలాగే చాలా మంది అనారోగ్య సమస్యలతో వచ్చి ఆర్థిక సహాయం అడుగుతారని, అలా వారి డిమాండ్లు ఎక్కువ అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలు మళ్లీ కొనసాగిస్తే మందకృష్ణపై బెదిరింపులకు పాల్పడ్డారు. తదనంతరం పిల్లల గుండె జబ్బుల చికిత్సా జాప్యాన్ని నివారించడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షల ప్రాముఖ్యతను నొక్కి చెప్తూ మందకృష్ణ పిల్లలతో ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు కేటాయించాలని కోరారు. పిల్లల గుండె జబ్బుల గురించి మరియు ప్రభుత్వ ప్రమేయం ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి చర్యలు గణనీయంగా దోహదపడ్డాయి. ఫలితంగా 2004లో రాష్ట్రంలో 24 స్క్రీనింగ్ క్యాంపులు స్థాపించబడ్డాయి. ఇందులో 5,500 మంది గుండె జబ్బులు ఉన్న పిల్లలను గుర్తించారు. ఇది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని ఆరోగ్య కార్యక్రమాల యొక్క ప్రధాన పథకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించడానికి దారితీసింది. అలా 2009లో స్పీకర్కు చేసిన కృతజ్ఞతా ప్రసంగంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దురదృష్టవశాత్తు మరణించడానికి 4 రోజుల ముందు అసెంబ్లీలో మందకృష్ణ చేసిన కృషితో ఆరోగ్యశ్రీ స్ఫూర్తి పొందిందని స్వయంగా వైఎస్ఆర్ అంగీకరించారు. వికలాంగుల హక్కుల కోసం పోరాడేందుకు 2007లో మందకృష్ణ మాదిగ వికలాంగుల హక్కుల పోరాట సమితి అనే సంస్థను ప్రారంభించారు. నిజాం కళాశాల మైదానంలో వికలాంగుల మహాగర్జన అనే పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు నెలవారీ పింఛన్ ₹200 మాత్రమే అందుతుండగా తమిళనాడులో ₹400, పాండిచేరిలో చాలా ఎక్కువగా ఉందని ఆయన సూచించారు. వారి డిమాండ్లను తెలియచేయడానికి సుమారు 2,000 మంది వికలాంగులు బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద నిరసనకు దిగారు. 2012లో విశాఖపట్నంలో విహెచ్పిఎస్ వికలాంగుల పోరు యాత్ర పేరుతో మరో నిరసన కార్యక్రమంలో మందకృష్ణ పాల్గొని వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. దేశంలో 6 కోట్ల మంది వికలాంగులు ఉన్నారని, అయితే వారికి సహాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఎత్తి చూపారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు 5% సీట్లు రిజర్వ్ చేయాలని,
ఉద్యోగాల్లో వారికి 3% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని, వికలాంగులకు పింఛన్లు 1,00,000 నుంచి పెంచాలని పలు డిమాండ్లు చేశారు. ఎస్సీ ఎస్టీ వారి కోసం ప్రత్యేక పథకాలు, సబ్సిడీలను అందించడం, వికలాంగుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం, ఉచిత గృహం, విద్యుత్, రవాణా, భూ పంపిణీల్లో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వటం మరియు వికలాంగ ఉద్యోగులకు ప్రత్యేక భత్యాన్ని 900 నుండి 1,500 పెంచడం వంటి విషయాల కోసం అలుపెరగని ఉద్యమాలు చేశారు మందకృష్ణ. ఆయన జీవిత నేపథ్యం చూస్తే 1965 జూలై 7న వరంగల్ జిల్లాలో న్యూ సాయంపేట గ్రామంలో కొమరయ్య, కొమరమ్మ దంపతులకు జన్మించారు. భార్య జ్యోతి, 3 సంతానం ఉన్నారు. ఆయన రాజకీయ నాయకుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఎన్ని ఓటములు వచ్చినా వెనుకడుగు వేయని ధైర్యం, పట్టుదలే ఆయన నైజం అనిపించుకున్నారు.